Dutta Media, Power of News. I am Dr. Nikhil Kumar Chokam, consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Kompalli branch. Hello viewers, welcome to another episode of Your Doctor, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ కౌశిక్, ఈజ్ ఎ సర్జికల్ ఆంకాలజిస్ట్. డాక్టర్ కౌశిక్ గారు, మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కౌశిక్ పుల్సాని. నేను ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, కరెంట్లీ మన కాంటినెంటల్ హాస్పిటల్లో కన్సల్టెంట్. డాక్టర్ కౌశిక్, ఇప్పుడు కోలాన్ క్యాన్సర్స్ అన్నారు, రెక్టల్ క్యాన్సర్స్ ఉన్నారు. సో ఇవి ఎలా త్వరగా ఐడెంటిఫై చేయాలి, దాంట్లో వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో మీకు ఎప్పుడైనా బవల్ హ్యాబిట్స్ చేంజ్ అయితే, ఏదంటే మోషన్స్ ఎక్కువ అయినా, లేదంటే కాన్స్టిపేషన్ అయినా, మోషన్లో బ్లడ్ వచ్చినా, లేదు అంటే మీకు సడన్గా బాగా వీక్నెస్ ఉండి మీ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా మనము కోలాన్ కానీ రెక్టల్ క్యాన్సర్ కానీ ఉన్నాయా అని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దీనికి తగిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో ఫస్ట్ స్టెప్ మనకి ఎప్పుడు సస్పిషన్ ఉంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ కొలనోస్కోపీ. కొలనోస్కోపీలో ఏంటంటే చిన్న కెమెరాలా ఉన్న గొట్టంని మీకు పెద్ద పేగులోకి ఎంటర్ చేసి మొత్తం దాన్ని చెక్ చేస్తారు, ఎక్కడైనా ఏమన్నా ట్యూమర్ లాంటి గ్రోత్ ఉందా లేదా అని. సో ఈ కోలాన్ క్యాన్సర్లో కూడా మనం కొన్ని ఎమర్జెన్సీస్ చూస్తాము. ఎలాంటి కండిషన్స్ ఇవి ఎమర్జెన్సీగా ట్రీట్ చేయాల్సి వస్తుంది? సో పెద్ద పేగు అనేది మనకు ఒక గొట్టంలా ఉంటుంది. సో దానిలో ఎప్పుడైనా గ్రోత్ పెరిగి అది ఆ ల్యూమెన్ బ్లాక్ అయిపోతే, సో మీకు అబ్స్ట్రక్షన్ అని అంటాం, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. సో దానిలో మనకు మోషన్ కానీ గ్యాస్ కానీ ముందుకు వెళ్ళడము కుదరదు. సో అది లోపల కలెక్ట్ అయ్యి గ్యాస్ లాగా కలెక్ట్ అయ్యి దాన్ని ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అయ్యి, లేదా అట్లా పెరిగి దాన్ని పర్ఫొరేట్ అయినా దాన్ని ఎమర్జెన్సీలో ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ మనం యూజువల్లీ మనం చూస్తాం, ఇందులో లైక్ రిసెక్షన్ చేస్తాము. అంటే ఎలాంటి అంటే రిసెక్షన్ అంటే ఏంటి బౌల్ని? సో మనకు పేగు క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ యూజువలీ సర్జరీ, ఎస్పెషలీ లోకలైజ్డ్ క్యాన్సర్ అయితే. సో దానిలో మనము ఆ ఇన్వాల్వ్ అయిన పేగుని దాంతోపాటు చుట్టుపక్కల ఉండే ఒక ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని దాని చుట్టుపక్కల ఉండే లింఫ్ నోడ్స్ని క్లియర్ చేసి ఆ పేగుని మొత్తం తీసేస్తాం. దెన్ మిగిలిన పేగుని మళ్ళీ జాయిన్ చేసేస్తాం. సో దాన్ని అనస్టమోసిస్ అంటాం. సో కొన్ని ఈ అబ్స్ట్రక్షన్ ఎమర్జెన్సీలో పేగుని స్కిన్ బయట పెడతాం, కోలాస్టమీ అంటాం. సో అది ఎందుకు చేస్తారు, ఎలాంటి కండిషన్స్లో చేస్తారు? సో కోలాస్టమీ కానీ ఐలియాస్టమీ అని ఉంటాయి. చిన్న పేగుని ఐలియాస్టమీ అంటాం, కోలాస్టమీని పెద్ద పేగుని కోలాస్టమీ అంటాం. సో దానిలో ఏంటంటే మనకు పేగుని బయటికి అబ్డామిన్ నుంచి తీసుకొచ్చి స్కిన్ దగ్గర పెట్టి ఒక బ్యాగ్ పెడతాం. సో ఇలాంటి ఎమర్జెన్సీస్లో పేగు వాసినప్పుడు దాన్ని జాయిన్ చేస్తే అది హీల్ అవ్వడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు మనం దాన్ని జాయిన్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి టెంపరీగా బైపాస్ చేయవచ్చు. సో దీన్ని టెంపరీ స్టోమా అంటాం. కానీ మనకు అప్పుడప్పుడు ఈ మోషన్కి వెళ్ళే చివరి భాగంలో క్యాన్సర్ వస్తే అట్లాంటప్పుడు మనము మళ్ళీ అది తీసేసి మళ్ళీ జాయిన్ చేయడం కుదరదు. సో అలాంటి క్యాన్సర్స్లో పర్మనెంట్ బ్యాగ్ కూడా పెట్టాల్సిన అవసరం పడవచ్చు. దాన్ని పర్మనెంట్ కోలాస్టమీ అండి. సో ఇప్పుడు వాళ్ళకు అంటే ఇంకా మోషన్ అనేది స్కిన్ దగ్గర నుండి బయటకు వెళ్తూ ఉంటారు. యూజువల్లీ అంటే ఇది అలా పెట్టుకున్నప్పుడు కొంతమంది పేషెంట్స్ లైక్ సొసైటీలో తిరగాలంటే కొద్దిగా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకు మీరు ఏమని చెప్తారు? ఎస్, స్టోమా బ్యాగ్ ఎన్నో మాటలు ఉంటాయి దీనికి, అండ్ చాలా పెద్ద స్టిగ్మా ఇది. సో ఫస్ట్ థింగ్, నేను పేగు బయటికి తీస్తామనేసరికి ఒకసారి ఐ రిమెంబర్ ఒక పేషెంట్కి నేను ఒక చిన్న ఫోటో చూపించినాను. ఫోటో చూపించగానే వాళ్ళు, ఓ ఇంతేనా, నేను ఇంకా పేగు బయటికి అంటే మొత్తం ఇలా బయటికి హ్యాంగ్ అవుతుందేమో అనుకున్నామని అంత భయపడతాను. సో ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్, స్టోమా అంటే ఏంటిది దాని అవేర్నెస్ క్రియేట్ చేసి, అది బ్యాగ్ ఉంటే కంప్లీట్లీ నార్మల్ లైఫ్ మనము లీడ్ చేయవచ్చు. బయటకి కనిపించకుండా బ్యాగు షర్ట్ లోపలనే ఉంటుంది. సో ఎవరికి తెలియకుండా కూడా మనము స్టోమాతోని నార్మల్ లైఫ్ ఈజీగా లీడ్ చేయవచ్చు. సో ఇలాంటి కోలాస్టమీ ఇలియాస్టమీ చేసినప్పుడు ఎలాంటి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళ నార్మల్ లైఫ్ని వాళ్ళు వర్క్కి వెళ్ళొచ్చు, జాబ్స్కి వెళ్ళొచ్చు, బయట తిరగచ్చు అని అంటారు. ఎస్, అబ్సల్యూట్లీ. దానికి ఒక 1-2 వీక్స్ పడుతుంది మీకు దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవడానికి. బట్ ఆఫ్టర్ దట్ అందరూ యూ కెన్ లీడ్ అ నార్మల్ కంఫర్టబుల్ లైఫ్. సో ఇప్పుడు ఈ క్యాన్సర్స్లో కూడా సరే మీరు అన్నట్టు కొన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యూరబుల్ ఉన్నాయి అని అంటారు. సో కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, లైక్ ఒకసారి ఆ క్యాన్సర్, ఆ ఆర్గాన్ క్యాన్సర్ వచ్చిందంటే లైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ లైక్ లైఫ్ అనేది ఇంకా ఎండ్ అయిపోయినట్టే అని కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. అంటే ఎలాంటి క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్ క్యాన్సర్స్ అంటారు? జనరలీ మనకు
ప్యాంక్రియాస్ ఇంకా గాల్ బ్లాడర్ అని ఉంటాయి. వాటి క్యాన్సర్స్ మాత్రం బై నేచర్ అగైన్ వాళ్ళు వెరీ అగ్రెసివ్ క్యాన్సర్స్ అవి. అండ్ అన్ఫార్చునేట్లీ అది అగైన్ మనకు కడుపు లోపల ఉంటుంది కాబట్టి మీకు అది సిమ్టమ్స్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద టైం అది స్టేజ్ 3 కానీ స్టేజ్ 4లో ఉంటుంది. సో బికాజ్ అవి ఎంత అగ్రెసివ్ నేచర్ వల్ల మనం సర్జరీ చేసి నా కూడా రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి వాటిలో. సో అంటే ఓకే, సో ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్ అంటే ఇది అసలు ఇది కూడా ఎర్లీగా ఏమైనా డయాగ్నోస్ చేస్తే ఏమైనా ట్రీటబుల్ కండిషన్ ఏమన్నా? ఎస్, వెరీ ఎర్లీ స్టేజెస్లో అవి కూడా ట్రీట్ చేయవచ్చు. కానీ జనరలీ మనకు ఓన్లీ 5 to 10% వెరీ వెరీ ఎర్లీ స్టేజ్లో తెలుస్తుంది. 90% ఆఫ్ ద టైం అది అడ్వాన్స్ స్టేజ్లోనే తెలుస్తుంది. అందుకే దాని అవుట్కమ్స్ జనరలీ బ్యాడ్ ఉంటాయి. ఓకే, మనము ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఫౌండర్, సో దీనికి కూడా సమ్ ప్యాంక్రియాస్ క్యాన్సర్. ఎస్, తనకు కూడా ప్యాంక్రియాటిక్ ట్యూమరే ఉండే అండ్ తను సర్జరీ అండర్గో చేసినాడు. తర్వాత అది లివర్కి స్ప్రెడ్ అయింది. సో దాన్ని మేనేజ్ చేసినారు. బట్ అల్టిమేట్లీ అన్ఫార్చునేట్లీ తను క్యాన్సర్తో చనిపోయారు. సో ఇప్పుడు ఈ క్యాన్సర్స్ అంటే లైక్ ట్యూమర్స్ అంటాము, క్యాన్సర్స్. సో ఆపరేషన్ ఒకవేళ చేయాల్సి వస్తే చాలా పెద్ద ఘాటు ఉండాలి, పెద్ద పెద్ద ఇన్సిషన్స్ ఉండాలి. సో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతోని మనం కొత్త అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమేమి వచ్చినాయి దీంట్లో? ఎస్, సో క్యాన్సర్ సర్జరీ అనగానే ముందు ఇట్స్ రాడికల్ సర్జరీ అనేది ఫస్ట్ వస్తుండే. సో రాడికల్ సర్జరీ ఇంకా కూడా చేస్తాము. బట్ ఇప్పుడు విత్ అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీ ఎస్పెషలీ మనము చిన్న చిన్న కీ హోల్స్ నుండి ట్యూమర్ మొత్తం తీసేసి చిన్న చిన్న ఇన్సిషన్స్ నుండి క్యాన్సర్ సర్జరీ చేయడం కుదురుతుంది ఇప్పుడు. సో లాప్రోస్కోపీ అంటే వెరీ చిన్న పోర్ట్స్ వేస్తాం, ఒక 3 or 4 పోర్ట్స్లో స్మాల్ ఇన్సిషన్లోనే క్యాన్సర్ని, ట్యూమర్ని తీసేయచ్చు. అట్లనే రోబోటిక్ సర్జరీ అని అంటే లైక్ అందరూ అనుకుంటారు రోబోటిక్ ఏదైనా రోబో చేస్తారా అంటే ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఏంటి? సో రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ ఆపరేషన్ చేయదు, మళ్ళీ సర్జన్స్ మేమే. రోబో అనేది మాకు ఒక అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్. సో రోబోకి ఆల్మోస్ట్ మన నార్మల్ హ్యాండ్స్ లాగా మూవ్ అయ్యే అబిలిటీ ఉంటుంది. సో అది మనకు పేషెంట్కి ఆ రోబోని కనెక్ట్ చేసి మేము పక్కన మాది సర్జికల్ కన్సోల్ అని ఉంటుంది. సో అందులో అక్కడ కూర్చొని ఆ రోబోని మేమే కంట్రోల్ చేస్తాం. సో రోబోటిక్ సర్జరీ అంటే రోబో సర్జరీ చేయదు, రోబో ద్వారా సర్జనే దాన్ని కంట్రోల్ చేస్తారు. అంటే దీనివల్ల ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ఏమన్నా అడ్వాంటేజ్ ఉందా? అంటే ఓపెన్ సర్జరీతో పోల్చుకుంటే రోబోటిక్ వల్ల ఏమన్నా అడ్వాంటేజ్ ఉందా? ఎస్, 100% దేర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్. మనకు ఫస్ట్ థింగ్ మీకు చిన్న చిన్న హోల్స్ నుండి సర్జరీ చేయడం కుదురుతుంది. దాంతో మీకు ఆపరేషన్ తర్వాత రికవరీ ఫాస్టర్ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. మనకు ఆపరేషన్ టైంలో బికాజ్ విజన్ ఈజ్ ఆల్మోస్ట్ 5x 10x మ్యాగ్నిఫైడ్ ఉంటుంది. సో మనం చిన్న చిన్న వెజల్స్ని కూడా ప్రిసైజ్గా కట్ చేయవచ్చు, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. సో ఓవరాల్ మనం లోపల చేసే సర్జరీ ఈజ్ స్టిల్ ద సేమ్, ఓపెన్ చేసినా రోబోటిక్ చేసినా. బట్ మనకు చిన్న కట్స్ ఉండడం వల్ల రికవరీ ఈజ్ మచ్ ఫాస్ట్. ఓకే, సో ఎర్లీ రికవరీ ఉంటుంది, ఎర్లీగా డిశ్చార్జ్ అవ్వచ్చు హాస్పిటల్ నుండి. బట్ దీని కాస్ట్ ఏమంటారు? రోబోటిక్ సర్జరీ కొద్దిగా కాస్ట్లీ ట్రీట్మెంట్ అని అంటారు. సో ఎంత కాస్ట్లీ ఉంటుంది ఈ ఓపెన్ సర్జరీ మీదకి వెళ్ళి? సో ఒకప్పుడు రోబోటిక్ సర్జరీ అనేది కాస్ట్లీ ఉంటుండే. బట్ ఇప్పుడు మనకు వీ హ్యావ్ అవర్ ఇండియన్ వర్జన్ ఆఫ్ దిస్ రోబో విచ్ ఈస్ వెరీ క్వైట్ ఎకనామికల్. అండ్ ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే మనకు రోబోటిక్ సర్జరీకి ఛార్జెస్ ఎక్కువ పడుతుండే. బట్ ఇప్పుడు విత్ రోబోటిక్ సర్జరీ మీకు హాస్పిటలైజేషన్ తగ్గుతుంది అండ్ మీకు త్వరగా డిశ్చార్జ్ అవ్వబోతున్నారు. సో మోర్ ఆర్ లెస్ ఇప్పుడు ఓపెన్ సర్జరీ అయినా రోబోటిక్ సర్జరీ అయినా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఇన్ ద సేమ్ కాస్ట్. మేబీ 50,000, 25,000 to 50,000 అలా ఎక్స్ట్రా ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బికాజ్ మనము ఆపరేషన్లో ఉండే స్టే రెడ్యూస్ చేస్తున్నాం. అవసరమయ్యే యాంటీబయాటిక్స్ కానీ ఎలాంటి మెడికేషన్స్, పెయిన్ మెడికేషన్స్ అన్నీ తగ్గేసరికి దట్ విల్ గెట్ కంపెన్సేటెడ్ విత్ ద కాస్ట్ ఆఫ్ దట్ రోబో. సో ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఎవరు చేస్తారు? లైక్ ఎవ్రీవన్ హూ హ్యాస్ ఫినిష్డ్ సర్జికల్ ఆంకాలజీ అందరు ఈ రోబోటిక్ సర్జరీ చేయగలుగుతారా, లేకపోతే దానికి ఏమన్నా ఫెలోషిప్స్ లాంటివి చేస్తారా? లేదా మీరు ఏమన్నా చేశారా? యా, సో మనకు యూ విల్ నీడ్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఫర్ ద రోబో. అండ్ సర్జికల్ ఆంకాలజీలో కూడా మాకు బికాజ్ ఐ వాజ్ ఇన్ టాటా మెమోరియల్ మాకు చాలా ఎక్స్పోజర్ ఉండే అక్కడ. వీ హ్యాడ్ అ రోబోట్ దేర్. సో వీ యూస్ టు మేము రెగ్యులర్గా రోబోటిక్ సర్జరీస్లో అసిస్ట్ చేస్తుండే.
అండ్ మనకు ఆ ఎక్స్పోజర్తోని ట్రైనింగ్ అక్కడనే వస్తుంది. బట్ సపోజ్ కొందరికి దే డోంట్ హ్యావ్ దట్ రోబో ఇన్ దేర్ ట్రైనింగ్ సెంటర్. సో అలాంటప్పుడు యూ కెన్ ఆల్వేస్ డూ ఫెలోషిప్స్. నేను కూడా మన మెమోరియల్ స్లోన్ కెటరింగ్ న్యూయార్క్లో, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్స్ ఇన్ ద వరల్డ్, అక్కడ కొలోరెక్టల్ అండ్ గైనెక్ ఆంకాలజీలో అక్కడి కోసం ట్రైనింగ్ కోసం కూడా వెళ్ళాను అక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.